వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం గోధుమ రవ్వతో మంచి ఉప్మా చేసుకుందాం. చూడండి, హెల్దీ ఉప్మా. ముందు ఒక స్పూను నెయ్యి వేస్తున్నా. ఒక్క స్పూను నెయ్యి. ఈ నెయ్యిలో ఈ ఒక్క గ్లాసు రవ్వ పోస్తున్నా. ఇది నాటు రవ్వ. ఒక 2-3 నిమిషాలు దీన్ని వేయించుకుందాం. బాగుంటుంది. వేయించుకొని ఉప్మా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా చూడండి, ఇట్లా తెల్లగా వచ్చింది. చూడండి, వేగింది. ఇప్పుడు ఇట్లా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. ఇట్లా తెల్లగా రావాలి. తీసేసుకుందాం. చూడండి, రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాం. దీంట్లోకి కాస్త ఎర్రపప్పు కూడా వేసా. కొంచెం నానబెట్టా. ఒక 5 minutes. ఎక్కువ నానక్కర్లేదు. మీరు ఎర్రపప్పు లేకపోతే పెసరపప్పు వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నూనె కాగింది. జీలకర్ర, ఆవాలు, కాస్త జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, చూడండి దీంట్లోకి రెడ్ క్యారెట్, ఆనియను, బీన్స్, స్వీట్ కార్న్, ఒక టమాటా, బఠానీ, బ్రకోలీ, కరివేపాకు, పొన్నగంటి కూర. చూడండి, పొన్నగంటి కూర. మనం ఈ ఉప్మా ఎందుకు చేస్తున్నానంటే మనకు బ్రేక్ఫాస్ట్కు హెల్తీగా ఉండడానికి, నెక్స్ట్ లంచ్కి కూడా ఇదే తినొచ్చు మీరు. లంచ్కి ఎందుకంటే ఇప్పుడు మనకి వెజిటబుల్స్ అన్నీ పడుతున్నాయి. ఆకుకూరతో సహా పడుతుంది. నెక్స్ట్ పప్పుతో సహా పడుతున్నది. అందుకని మీరు బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, లంచ్కి కూడా బాగుంటుంది. ఇట్లా హెల్తీ ఫుడ్ ఇది లంచ్కి కూడా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మొత్తం కలిపి వేసేస్తాం. మనకి చూడండి కూర ఎంత అయిందో. కూరగాయలు అన్నీ ఎక్కువ అయిపోయినాయి కదా. దగ్గర పప్పుతో సహా, ఆకుకూరతో సహా అన్నిటితోటి 1/2 kg వెజిటబుల్స్ వచ్చినాయి. ఫస్ట్ మటుకు ఈ రవ్వ నేతిలో వేయించుకుంటే మంచి కమ్మదనం వస్తుంది. ఇవి కాస్త వేగనిద్దాం. దీంతోపాటు పప్పు కూడా వేసేసుకుందాం. నీళ్ళు వంపేసి చూడండి, లంచ్కి కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. మనం రైస్ తినొద్దు అనుకున్నప్పుడు ఇట్లా ఆల్ వెజిటబుల్స్ వేసుకొని మంచిగా ఇట్లా లంచ్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. దీంట్లో 2 క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నా. రెడ్ క్యాప్సికమ్. మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఆకుకూరలు వేసుకోవచ్చు. మామూలుగా ప్లెయిన్ ఉప్మా చేసుకోకుండా ఇట్లా ఉప్మా చేసుకున్నారనుకోండి, లంచ్కు చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా మనం రైస్ వండుకోక్కర్లేదు. మీరు ముందు రోజు ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని లేవంగానే ఇట్లా వేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి అయితే. లంచ్కి అయితే ఇంకా నెమ్మదిగా ఇట్లా చేసుకోవచ్చు. ఇవి వేగినాయి కదా కాస్త. ఇవి వేగిన దాని మీద పొన్నగంటి కూర. చూడండి, మనకు ఆకుకూరలు కూడా ఏ ఆకు ఉంటే ఆ ఆకు వేసుకోవచ్చు. తోటకూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు. ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పడినాయి కదా. దీన్ని ఇంకా కాస్త వేగనిద్దాం. చూడండి, కూరగాయలు వేగిపోయినాయి. ఇవి కాస్త ఒక 5 minutes అట్లా ఫ్రై చేసుకుంటే మంచిగా నూనెలో మగ్గితే బాగుంటాయి. నూనెలో మగ్గకపోతే కాస్త పచ్చి వాసన వచ్చి తినబుద్ధి కాదు. అందుకని ఇట్లా నూనెలో వేగితే ఈ గ్లాసు రవ్వ పోసుకున్నాం కదా, 4 నీళ్ళు పోసుకోవాలి. 4 నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుందాం.
చూడండి వెజిటబుల్స్ ఎన్ని ఉన్నాయో, 1/2 kg దాకా వచ్చినాయి. ఇట్లా చేసుకుంటే మనకి టేస్ట్ హెల్తీ బాగుంటుంది. ఇప్పుడు తెరిలిన తర్వాత రవ్వ పోసుకుందాం. ఇది రవ్వ పోసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి 10-15 minutes దాకా ఇంకా అట్లా వదిలేయడమే. కుక్కర్ పెట్టుకుంటే మీకు తొందరనే అయిపోతాయి. నేను కుక్కర్ పెట్టలేదు కదా ఇట్లా, కాబట్టి ఒక 15 minutes దాకా పడుతుంది. కుక్కర్ అయితే అర్జెంట్ అయితే మీరు కుక్కర్ పెట్టుకోండి, తొందరగా అయిపోద్ది. ఇంకొక 10 నిమిషాలు ఉంచుకుందాం. చూడండి ఇంకా ఉడకాలి. సిమ్లో పెడితే నెమ్మది ఉడికిపోద్ది. చూడండి వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్కు, లంచ్కు ఎట్లయినా తినొచ్చు. ఎందుకంటే కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పడినాయి అంతే. 1కి 4 నీళ్ళు పోసుకోవాలి. 4 నీళ్ళు పోస్తేనే ఉడికిపోద్ది. ఆకుకూర దగ్గర నుంచి పొన్నగంటాకు వేసాయి. చూడండి ఎంత హెల్తీదో. పొన్నగంటాకు, జీడిపప్పులు. చూడండి ఇట్లా చేసుకొని మీరు బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు లంచ్కు. మీకు కోయడం కష్టమైతే ఈవినింగ్ టైం కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది. దీనికి పైన నెయ్యి అక్కర్లేదు, మనం ఆల్రెడీ ముందు నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి. నెయ్యిలో వేయించుకోకపోతే ఇట్లా పైన కాస్త నెయ్యి వేసుకొని తినండి, బాగుంటుంది. అంతేనండి. ఆల్ వెజిటబుల్స్ అండ్ ఆకుకూర పప్పు ఉప్మా.